ఈ ఏడాది మే నెల మధ్యలో లాంచ్ చేసే బైక్స్ కోసం దేశ యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బజాజ్ చేతక్కు సంబంధించిన కొత్త వేరియంట్ కూడా ఈ నెలలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అతి తక్కువ ధరలో కొనుగోలుదారులకు అనుకూలమైన వేరియంట్ గా నిలవనుంది. ఇటీవలే ఈ స్కూటర్ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేసే వారి సంఖ్య పెరుగుతుంది. బజాజ్ చేతక్కు సంబంధించిన కొత్త వేరియంట్ కూడా ఈ నెలలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అతి తక్కువ ధరలో బడ్జెట్ కొనుగోలుదారులకు అనుకూలమైన వేరియంట్ గా నిలవనుంది. హీరో జూమ్ 125, హీరో జూమ్ 160 స్కూటర్లను EICMA ఆవిష్కరించింది. హీరో జూమ్ 125R, హీరో జూమ్ 160 ఈ నెలలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. జూమ్ 125R ఒక స్పోర్టీ 125cc కమ్యూటర్ స్కూటర్ అయితే హీరో జూమ్ 160 అనేది మ్యాక్సీ స్టైల్ స్కూటర్. రెండింటినీ ఈ నెలలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఒకాయా ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ కూడా ఈ నెలలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఫెరాటో అనే కొత్త బ్రాండ్తో వారి మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఒకాయా ఫెరాటో డిస్రప్టర్ ఈ నెలలోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ బ్రాండ్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ద్వారా దీనికోసం ప్రీ బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బజాజ్ పల్సర్ NS 400ను విడుదల చేసింది. ఈ బైక్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పల్సర్ వేరియంట్స్ కంటే అతి పెద్దది. ఈ నేపథ్యంలో ఈ బైక్ కోసం యువత అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బజాజ్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ బైక్ గురించి అదనపు వివరాలను తెలుసుకోవచ్చు. ఈ నెలలోనే అత్యంత ఆసక్తికరమైన స్ట్రీట్ బైక్ హుస్క్వర్నా స్వర్ట్ పెలెన్ 250 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బైక్ గురించి ఇటీవలే పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.